హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు బాడీగార్డ్. సో హోప్ అందరికీ ఈ సిరీస్ నచ్చుతుంది. బాడీగార్డ్ అనేది ఈ మధ్య ఒక 2-3 కమెంట్స్ పెరిగినాయి, అందుకే సంతోషపడాల్సి వస్తుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు. కొంతమంది 50 మంది, 45 నుంచి 50 మంది వింటున్నారు. సో అదే సంతోషం. అదే చేతులతో ఒక చిన్న కమెంట్ పెట్టకపోయారు, ఒక లైక్ కొట్టచ్చు కదా. నచ్చితే ఏముంది, జస్ట్ ఒక క్లిక్. సరే, ఓకే, మీ ఇష్టం. నో రిక్వెస్ట్. అంటే నేను రిక్వెస్ట్ ప్లేస్ చేయగలను కానీ ఫోర్స్ చేయలేదు. సో నేను మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఎనీవేస్. అండ్ నందిని గారు నాకు రిక్వెస్ట్ ప్లేస్ చేశారు కమెంట్ సెక్షన్లో దట్ రేపు అనగా శనివారం మన నందిని బెస్టీ శాంతి గారి బర్త్డే. సో హోప్ మీ అందరూ కూడా తనకి విషెస్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తను నన్ను రిక్వెస్ట్ చేశారు దట్ మీరు నా ఫ్రెండ్ శాంతికి విషెస్ చెప్పండి అని చెప్పి. సో శాంతి గారు, మీరు గనక వింటున్నట్టయితే నా సైడ్ నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు. అండ్ మీరు ఇలానే సంతోషంగా ఎప్పటికీ నందినికి తోడుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఐ విష్ మళ్ళీ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రేపు మళ్ళీ నాకు గుర్తుంటే మళ్ళీ విష్ చేస్తాను. మ్యాక్స్ నాకు గుర్తుండదు, బట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఓకే. బట్ ఈరోజు ఇన్ అడ్వాన్స్ రేపటి కోసం ఈరోజే మీకు విష్ చేస్తున్నాను నా తరపు నుంచి, ఆన్ బిహాఫ్ ఆఫ్ నందిని గారు. ఓకే దెన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే దట్ రక్ష శృతిని, మాలా గారిని ఇద్దరిని గౌరీ ఫౌండేషన్కి తీసుకెళ్తుంది. గౌరీ ఫౌండేషన్లో వాళ్ళు గౌరీస్ హాస్పిటల్స్, గౌరీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, గౌరీస్ ఆర్ఫనైజేషన్స్ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతారు, ఇంత పెద్ద ఫౌండేషనా అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత అక్కడ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అది ఎవరిదో కాదు, మాలా కూతురుది. సో మాలా చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు. ఇక్కడి వరకు మనం నిన్న ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు విందాం. సో తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శృతి మాల దగ్గరికి మళ్ళీ ఆ ప్రేయర్ హాల్లోకి వచ్చేస్తారనమాట. మాల, శృతి, రక్ష అండ్ మేరీ అక్కడ గౌరీ విగ్రహం దగ్గర నించొని శృతి అడుగుతుంది అనమాట, నిన్న రాత్రే మనము గౌరీ గారి గురించి మాట్లాడుకున్నాము. అమ్మ అంత బాధపడుతూ గౌరీ గురించి 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానని చెప్తున్నప్పుడు, అమ్మ మరి ఇలా జరిగింది అని నిన్న రాత్రి మీరు ఎందుకు చెప్పలేకపోయారు మాకు అని చెప్పి ప్రశ్నిస్తుంది శృతి. సో మాలా కూడా ఆ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. చెప్పమ్మా, నిన్న రాత్రే కదా మనం మాట్లాడుకున్నాము నా కూతురు గురించి, నిన్న రాత్రి నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుందన్నమాట. అనగానే అప్పుడు రక్ష, లేదమ్మా, నేను నిన్న రాత్రే కనుక చెప్పుంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోయేవాళ్ళు, మీరు ఆ బాధను తట్టుకోలేకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆ బాధని నేను 3 సంవత్సరాలుగా మోస్తున్నాను. ఆ బాధని ఒకేసారి మీకు ఒక్క రాత్రిలో చెప్పేది కూడా కాదు. సో అది మీకు రాత్రే చెప్పుంటే మీరు ఎంత బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకునేవాళ్ళో నాకు తెలుసు. అందుకని రాత్రి చెప్పలేదమ్మా. అండ్ యాక్చువల్గా మీ ఆ ఫోటో చూసే వరకు కూడా మీరు గౌరీకి అమ్మని నాకు తెలీదు. అండ్ ఆ విషయం తెలిసిన వెంటనే నాకు ఎంత లోపల బాధ వేసినా అది బయట కనపడకుండా
నేను మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాను. అసలు నాకు ఏ ఉద్దేశము లేదమ్మా, నేను ఎవరిని పిలవకూడదు, నా గౌరీకి నేనేం చేయాలో అది నేను చెయ్యాలని అనుకున్నానే తప్ప ఒకరిని ఇన్వైట్ చేయాలి, ఒకరితో ఈ బొమ్మని ఇనాగ్రేట్ చేయాలన్న ఆలోచన లేదు. ఎప్పుడైతే మీరు మీ గౌరీ మీ అమ్మాయి అని చెప్పారో అప్పుడు 3 సంవత్సరాలుగా కూతురు కోసం ఎదురు చూస్తున్నారని తెలిసిందో ఆ క్షణాన్ని డిసైడ్ చేసుకున్నాను. ఇక మీద మీరు ఆ ఆలోచనలోంచి బయటికి రావాలి అంటే మీకు నిజం తెలియాలి అని అనిపించి మిమ్మల్ని మీ రాత్రి ఇన్వైట్ చేశాను. ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి చూపించానమ్మా అని చెప్పుద్దనమాట. చెప్పగానే సరే అయితే ఇంతకీ కొద్దిసేపు మళ్ళీ బాధపడుతుంది మాల. బాధపడిన తర్వాత ఇంతకీ నా కూతురు నీకెలా తెలుసమ్మా అని అడుగుతుంది మాల రక్షని. అడగగానే శృతి కూడా అమ్మ వాళ్ళ కూతురు మీకెలా తెలుసు, మీకెలా పరిచయం, అయినా ఇంత పెద్ద ఆశ్రమం, ఇంత పెద్ద ఫౌండేషన్ పెట్టే అంత మీ ఇద్దరి మధ్యలో అంతగా ఏముంది అని ఒక క్యూరియాసిటీతో అడుగుతుంది శృతి. అడగగానే చెప్తాను, ఖచ్చితంగా మీకు తెలియాలి అమ్మ, మీకు తెలియాలి మెయిన్గా అని చెప్పి, ఇంకా అయితే గౌరీ గురించి చెప్పాలి అంటే ముందు నా గురించి చెప్పాలమ్మా, చెప్పొచ్చా అని అడుగుతుందనమాట. అనగానే ఖచ్చితంగా చెప్పమ్మా, నేను వింటాను అని ఉంటుంది మాల. అప్పుడు ఓకే అమ్మా వినండి అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ని స్టార్ట్ చేస్తుందనమాట. సో తను స్కూల్ చదివే టైంకి వెళ్ళిపోతుంది అక్కడికి. కొన్ని సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోదాం. సో అమ్మ, నేను ఒక అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. నేను పుట్టేటప్పటికి నాకు నాయనమ్మ లేదు, నానమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కానీ మా తాత ఉన్నారు, ఒక 40 ఎకరాల భూస్వామి. మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల మీద మాకు వచ్చే ఆదాయంతో మా జీవనం సాగేది. అండ్ మరీ అన్నిటికీ ఇబ్బంది పడే అంత పరిస్థితులు అయితే మేము ఉండేవాళ్ళం కాదు. అన్ని సౌకర్యాలు మాకు మా తాతగారు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బుల్లోనే మా నాన్నగారిని, మా అమ్మది నాన్నది ప్రేమ వివాహం, బాగా చదువుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని ఎంబీఏలు చదివించాడు. ఇద్దరూ కూడా గోల్డ్ మెడలిస్ట్. మా నాన్న మార్కెటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయితే మా అమ్మ ఫినాన్స్లో గోల్డ్ మెడలిస్ట్. సో అంత బాగా చదువుకున్నారు కూడా. బట్ స్టిల్ అదే పల్లెటూరులో ఉండి అబోవ్ మిడిల్ క్లాస్ మేము హ్యాపీగా మా లైఫ్ గడిచిపోతూ ఉండేది. మా ఇంటి పక్కనే మేరీ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో అలా నాకు చిన్నప్పటి నుంచి మేరీ నా ప్రాణ స్నేహితురాలు అయ్యింది. సో వాళ్ళకు ఒక 30 ఎకరాల వాళ్ళు కూడా 30 ఎకరాల భూస్వాములు. సో ఇలా మా హ్యాపీగా గడుస్తున్న మా జీవితాల్లో మా నాన్నగారు మా అమ్మ వ్యవసాయం చేయలేక, వాళ్ళకి నచ్చక, ఇంత చదువు చదివి మేము వ్యవసాయం చేసుకోవడం ఏంటి అనే ఒక భావనతో మా తాతగారి దగ్గరికి ఒకరోజు వచ్చి, నాన్న నేను ఈ వ్యవసాయం అంతా నా వల్ల కావట్లేదు నాన్న, నేను చెయ్యలేను, నేను చదువుకుంది నేను మంచి ఉద్యోగం చేసుకోవాలని అని అడిగితే మా తాతగారు అప్పుడు సరేరా నీ ఇష్టం అని చెప్పి, అయినా మనకేం తక్కువరా, 30 లక్షల దాకా వస్తాయి సంవత్సరానికి, హ్యాపీగా ఈ పల్లెటూరులో ఎంత తక్కువలో తక్కువ మీరు 20 లక్షలు ఖర్చు పెట్టినా 10 లక్షలు మిగులుతాయి కదా అని ఎంత నచ్చ చెప్పినా మా నాన్న మా అమ్మ వెళ్ళలేదు. జాబ్స్కి అప్లై చేశారు, మంచి జాబ్సే వచ్చాయి. ఇద్దరికి కలిపి సంవత్సరానికి 70 లక్షలు వచ్చాయి. సో అలా మా తాతగారు పర్మిషన్తో వాళ్ళు పల్లెటూరులో నుంచి సిటీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. బట్ నేను తాతగారిని వదిలి రాను అని చాలా గట్టిగా కూర్చునేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పి నన్ను తాతగారి దగ్గరే వదిలేసి వాళ్ళు మాత్రం సిటీకి షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత చాలా కష్టపడ్డారు, చాలా సంపాదించారు. సంపాదించిన తర్వాత నేను మేరీ అక్కడే ఉన్న స్కూల్లో
మంచిగా చదువుకునే వాళ్ళం, రోజు ఆడుకునే వాళ్ళం, తోటకి వెళ్ళే వాళ్ళం తాతగారితోటి. హ్యాపీగా గడిచిపోయేది మా లైఫ్. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్న మళ్ళీ మా తాతగారి దగ్గరికి వచ్చారు. వచ్చి, నాన్న, బిజినెస్ అంటే ఏంటో నాకు తెలిసిపోయింది. బిజినెస్లో ఏ బిజినెస్ చేస్తే నేను ఇంకా మంచిగా పైకి ఎదగలను అనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి నాకు కొంచెం మీరు డబ్బు సహాయం చేస్తే నాకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని ఉంది అని చెప్పి అడిగారు అని చెప్పి అంటదనమాట. అనగానే అని ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావురా అని మా తాతగారు అడిగారు మా నాన్నని. అడిగినప్పుడు రియల్ ఎస్టేట్ పెడదాం అనుకుంటున్నాను, ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్లో మంచి భూమి ఉంది నాన్న, మంచి సంపాదనలు ఉన్నాయి, కాబట్టి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాను అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడైతే మా తాతయ్యని అడిగాడో 40 ఎకరాల భూమిలో 20 ఎకరాలు అమ్మేసి వచ్చిన డబ్బుని మా నాన్నకి ఇచ్చేశారు బిజినెస్ పెట్టుకోవడానికి. ఆ పెట్టుబడితో మా నాన్న ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు ఆంటీ. ఆ తర్వాత చాలా ఎదిగారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ఆశ్రమం కూడా మా నాన్నగారు నాకు రాసిచ్చింది. సో అలా మా నాన్నగారు చాలా సంపాదించారు. అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా బిజినెస్ డెవలప్ చేశారు. సో ఇలా వాళ్ళు బిజినెస్ చూసుకుంటూనే ఉండిపోయారు. నేను తాతగారి దగ్గరే ఉండిపోయాను. అలా ఆ స్కూల్లోనే చదువుకుంటూ హ్యాపీగా నా లైఫ్ గడుస్తుంది. అలా నేను 10th క్లాస్కి వచ్చేసాను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత బాగా చదవటం వల్ల నన్ను మా స్కూల్ పీపుల్ లీడర్గా చేశారు. సో అలా నేను అందరి పిల్లల్ని స్కూల్ పీపుల్ లీడర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి, ఇది మీకు తెలుసు కదా ఆంటీ అని అడుగుతుంది అనమాట. నాకు తెలుసమ్మా అని అంటది మాల. అలా నేను నా రెస్పాన్సిబిలిటీస్ని మేరీ సహాయంతో హ్యాపీగా వెలుగుతోతున్నా. అండ్ అట్ ద సేమ్ టైం కల్చరల్ యాక్టివిటీస్కి కూడా నేనే హెడ్. సో 10th క్లాస్ టైంలో యాన్యువల్ డే ఫంక్షన్ అనౌన్స్ చేశారు. సో ఆ అనౌన్స్ చేసిన తర్వాత నేను అందరి దగ్గర పేర్లు కలెక్ట్ చేసుకొని అన్నీ అలైన్మెంట్స్ చేసుకొని ఇలా చాలా నా పనులు నేను బిజీగా ఉన్న టైంలో మేరీ హెల్ప్ తీసుకొని చేస్తుండగా ఒకరోజు మేరీతో డిస్కస్ చేయాలని మేరీ కోసం వెతుకుతూ నేను ప్రతి క్లాసు వెతుక్కుంటూ వెళ్తున్నాను. ప్రతి డోరు ఓపెన్, మేరీ అనుకుంటూ. ఆ రోజు పిల్లలు ఎవరూ రాలేదు, ఓన్లీ పార్టిసిపెంట్స్కి మాత్రమే. సెకండ్ సాటర్డే అయినా హాలిడే ఇవ్వలేదు, బికాస్ యాన్యువల్ డే ఫంక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి పార్టిసిపెంట్స్ వరకు స్కూల్కి రండి, మిగతా వాళ్ళకు హాలిడే అని చెప్పాము. సో ఓన్లీ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో మేరీ ఎక్కడ కనపడకపోవడంతో నేను ప్రతి క్లాస్ రూము మేరీ కోసం వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో సడన్గా నేను ఒక డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు లోపల ఒక 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి అటువైపుగా తిరుగుంది, ఒక 2 అమ్మాయిలు నా వైపు తిరుగున్నారు. సో డోర్ ఓపెన్ చేసేసరికి భయంతో 3 ఒక్కసారిగా నా వైపు తిరిగారు. తిరిగినప్పుడు ఫస్ట్ టైం ఆంటీ నేను మీ అమ్మాయిని చూశాను. అప్పటికి నాకు మీ అమ్మాయి పేరు తెలియదు ఇంకా. ఆ 2 అమ్మాయిలు ఎవరు కావాలి మీకు అని అడిగారు. అడిగితే నేను 10th క్లాస్ స్టూడెంట్ని, 10th క్లాస్ మేరీ ఇటువైపు ఏమన్నా వచ్చిందా, మీరు చూసారా అని అడిగాను అని అంటదనమాట. అనగానే లేదు మేము చూడలేదు, ఇక్కడ ఎవరూ లేరు, మేము 3 ఉన్నాము అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. అలా మాట్లాడుతుండగా నేను మీ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాను. నీలి కళ్ళు, బ్రౌన్ కలర్ హెయిర్ వేసుకొని, కళ్ళల్లో ఒక రకమైన భయంతో తను నన్ను అలానే చూడటం, నేను తను అలానే చూస్తూ ఉండిపోయాను. ఈలోపు మేరీ గొంతు నాకు ఎక్కడో దూరంగా వినపడి ఓకే సారీ అని చెప్పి నేను వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వచ్చేసాను తప్ప అక్కడే వాళ్ళ డోర్ పక్కనే నించుండిపోయాను. మీ అమ్మాయి నా మనసులో అలా ఉండిపోయింది. సో అలానే ఉండిపోయాను నేను కూడా అక్కడే. ఈలోపు మళ్ళీ వాళ్ళు పాట పాడటం స్టార్ట్ చేశారు.
సో ఆ ఇద్దరు అమ్మాయిలు పేరిచ్చారు యాన్యువల్ డేలో గ్రూప్ సాంగ్ పాడటానికి. బట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీ అమ్మాయి అక్కడే ఉండి వాళ్ళని ట్రైన్ చేస్తుంది పాడటం కోసం. ఆహా ఆంటీ, మీ అమ్మాయి గొంతు ఫస్ట్ టైం విన్నాను నేను. చాలా చక్కటి గొంతు ఆంటీ కదా, చాలా బాగా పాడతారు మీ పాప అనగానే మాల చాలా హ్యాపీగా తన మనసులో ఆ ఆనందాన్ని ఫీల్ అవుతూ, అవునమ్మా నా కూతురు గొంతు చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, తన పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది, ఎప్పుడు పాడమని అడిగినా పాట పాడేది నా కోసం నా కూతురు. తన కోరిక కూడా అమ్మా చాలా పెద్ద గాయకురాలు అవ్వాలని, నేను కూడా చాలా సపోర్ట్ చేసేదాన్ని, అంత మంచిగా పాడేది నా కూతురు అని చెప్పి ప్రజెంట్లోకి వచ్చేస్తారనమాట. కదా ఆంటీ, నాకు కూడా మీ అమ్మాయి పాడుతూ ఉంటే వినాలనిపించేది, అలా వింటూ ఉండిపోయాను నేను అని చెప్పి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారనమాట. అలా వింటున్న క్రమంలో మేరీ నా దగ్గరికి వచ్చి ఏమే నిన్ను ఎక్కడంతా వెతకాలి, వెతుకుతూనే ఉన్నాను స్కూల్ ఏమన్నా చిన్నదా, చాలా పెద్ద స్కూలు, కాళ్ళన్నీ నొస్తున్నాయి నీకోసం వెతికి అని మేరీ అంటూ ఉండగా నేను నీకోసం వెతుక్కుంటూనే ఇదిగో ఈ క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఆ పాట వింటున్నావా, ఎంత తీయగా ఉంది కదా గొంతు అని మేరీతో కూడా అన్నాను. అనగానే మాలా మేరీ వైపు చూడంగానే మేరీ తలకాయ ఊపుతుంది అనమాట, అవును అనేటట్టుగా. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్రెండ్స్ ఇద్దరు తప్పుగా పాడుతుంటే తను కరెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కరెక్ట్ చేస్తూ ఉండగా అప్పుడు రక్ష లోపలికి వెళ్ళిపోయి సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, సారీ, వాళ్ళిద్దరే ఎందుకు పాడాలి, మీరు కూడా కలిసి పాడొచ్చు కదా, వాళ్ళిద్దరూ అడుగుతున్నారు కదా గ్రూప్గా నిన్ను కూడా యాడ్ చేసుకుంటాము అని, మీరు కూడా కలిసి పాడండి, మీరు ముగ్గురు కలిసి పాడొచ్చు కదా అని చెప్పి రక్ష ఒక సలహా ఇస్తుంది అనమాట. ఇవ్వగానే యాక్చువల్గా అప్పుడు ఆ గౌరీ ఇద్దరు ఫ్రెండ్స్ మేము అదే అడుగుతున్నాము తన్ని పాడమని, తను అస్సలు ఒప్పుకోవట్లేదు, మీరన్నా చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రక్షని రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు రక్ష చూడండి మీరు నాకు తెలిసి మీరు ఏ క్లాసు అనగానే 8th క్లాస్ అని చెప్తారనమాట. అయితే మీరు నాకు సబ్ జూనియర్స్, మీ పేర్లు కూడా నాకు తెలీదు అనగానే వాళ్ళ పేర్లు చెప్తారనమాట. సో అప్పుడు నా పేరు గౌరీ అని చాలా స్వీట్గా చెప్తుంది. చెప్పగానే గౌరీ బాగుంది, సో అవును గౌరీ, ఎందుకు మీరు పాడకూడదు, మీ గొంతు చాలా బాగుంది, ఎప్పటి వరకు నేను నీ గొంతు వింటూ ఇక్కడే ఉండిపోయాను, అంత బాగుంది నీ గొంతు, కాబట్టి మీరు కూడా ఈ పాట పాడుతున్నారు అంతే, నేనే ఈ కల్చరల్ యాక్టివిటీస్ హెడ్ కాబట్టి హోస్టింగ్ కూడా నేనే చేస్తున్నాను, కాబట్టి నేను మిమ్మల్ని డయాస్ మీదకి పిలుస్తాను, మీరు ఖచ్చితంగా వచ్చి డయాస్ మీద పాట పాడుతున్నారు అంతే అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోగానే అయ్యో నేను పాడను అని గౌరీ వెనక నుంచే మాట్లాడుతున్నా కూడా వినకుండా వెళ్ళిపోతుంది రక్ష. సో వాళ్ళ ఫ్రెండ్స్ని తిడుతుందనమాట, అరే నేను పాడనని చెప్పాను కదే, ఎందుకు తనకు అలా చెప్పారు, ఇప్పుడు తను రేపు పిలుస్తుంది, పాడకపోతే బాగోదు, సీనియర్ వేరే అని చెప్పుద్దనమాట. అనగానే అబ్బా ఇంకా 2 days టైం ఉంది కదే, ప్రాక్టీస్ చేయి వచ్చేస్తుంది, అయినా మా ఇద్దరికంటే నువ్వే బాగా పాడుతున్నావు మమ్మ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తారు అనమాట. ఇంకా యాన్యువల్ డే రానే వచ్చింది. అందరూ స్కూల్ యూనిఫామ్లోనే ఉండాలన్నమాట, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏ స్కిట్ అంటే ఇంకా వేరే క్యారెక్టర్స్ ప్లే చేయాలి కాబట్టి వాళ్ళు వేరే డ్యాన్స్ వాళ్ళు, బట్ సింగింగ్ పాట పాడేవాళ్ళు జనరల్గా యూనిఫామ్లోనే ఉండాలన్నమాట. సో యూనిఫామ్లోనే హోస్టింగ్ చేసేవాళ్ళు కూడా యూనిఫామ్లోనే ఉండాలి. సో మన రక్ష అండ్ గౌరీ ఇద్దరు యూనిఫామ్లోనే ఉంటారు. సో ఒక్కొక్కరిగా స్కిట్ అని పాటలని అలా ఒక్కొక్కరిగా అందరినీ పిలుస్తూ ఫైనల్గా
గౌరీ అండ్ టీంని కూడా పిలుస్తుంది అనమాట రక్ష. ఇప్పుడు గౌరీ అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పేర్లు పెట్టి వాళ్ళది ఒక గ్రూప్ సాంగ్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట. బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ వెనకాల గౌరీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తోటి గొడవ పడుతూనే ఉంటుంది. ఏంటి ఇది ఇలా ఇరికిచ్చేశారు, అమ్మో డయాస్ ఎక్కి పాడటం అంటే నాకు భయం, నేను పాడను, మీరు వెళ్ళండి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అని రక్ష స్టేజ్ వెనక్కి వచ్చి, ఏంటి మీ పేరు పిలిచి ఆల్మోస్ట్ నిమిషం అవ్వొస్తుంది, ఏం చేస్తున్నారు ఇక్కడ, పదండి అనగానే చేసేది ఏమీ లేక అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కుతారనమాట. ఎక్కంగానే ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.